చాలామంది ఎస్సీల గురించి వాళ్ళకేముంది, వాళ్ళకి అన్ని రిజర్వేషన్లు అందుతాయి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ చూస్తుంది అంటారు కదా. సో అట్లా అనే వాళ్ళ కోసము నేను ఇక్కడ సిర్పూర్లో ఉండే ఎస్సీ కాలనీలో ఒక ఇంట్లోకి వచ్చాను. శ్రీనివాస్, ఇక్కడ కనిపిస్తున్న శ్రీనివాసు 2001లో కరెంట్ షాక్తో చనిపోయారు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళకి 2017లో పెళ్ళైంది, ఈ 2 పిల్లలు. కరెంట్ షాక్తో ఆయన ఎలా చనిపోయారు అనడానికి వీళ్ళ ఇల్లు సాక్ష్యం. ఈ ఇల్లు చూడండి, రేకుల ఇల్లు, వర్షం పడితే మొత్తం కురుస్తుంది. ఈ ఇంట్లోనే వీళ్ళు కరెంట్ కనెక్షన్స్ అన్నీ ఉంటాయి కదా, అట్లా షార్ట్ సర్క్యూట్ వల్ల ఆయన చనిపోయారు. అంటే గవర్నమెంట్ కనుక ఇండ్లు కట్టించి ఉండుంటే, ఇచ్చిన మాట ప్రకారము ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చునుంటే ఇంత చిన్న వయసులోనే శ్రీనివాస్ అనే ఆయన చనిపోయేవాడు కాదు. ఈ 2 పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయ్యేవాళ్ళు కాదు. గ్రామ పంచాయతీలో 4 గంటలు తీస్తాం, చెత్త ఎత్తుతాం, ఊడుసుడు, ప్రతి నెలకి ఇంకా జీతాలు పడాయి. ఇట్లా ఎన్ని నెలలకు ఒకసారి జీతం? 6 నెలలు, ఇప్పుడు 9 నెలలు అయ్యటానికి వచ్చింది. 9 నెలల నుంచి జీతం లేదా? లేదు, ఇక మొన్న 2 నెలలే కొట్టిల్లు. పోకుంటే 9 నెలల నుంచి మరి పిల్లల్ని ఎలా చూస్తున్నారు, ఎట్లా జాబ్ చేస్తున్నారు, ఎవరు చూసుకుంటున్నారు పిల్లల్ని? ఇవి అమ్మ ఇంటికాడ చూసుకుంటది, నేను ఒక ఇంటికాడ బోలుదాం 800కు, అవి సరిపోతలేవు. కరెంటు బిల్ వచ్చినా కానీ కట్టే అంత స్తోమతి లేదు. పోకుంటే అబ్సెంట్ ఎత్తలు, పైసలు కట్ చేస్తాను, బాగా ఇబ్బంది అవుతుంది. ఏ ఆధారం నాకు లేకుండా. మామూలుగా ఏ ఉద్యోగులకైనా సరే నెల జీతం వస్తుంది, ఆ నెల జీతంతోనే ఆధారపడి వాళ్ళు బతుకుతూ ఉంటారు. వీళ్ళకి భూమి లేదు, వేరే ఆదాయ మార్గాలు ఏమీ లేవు. ఆ పారిశుద్ధ్య కార్మికురాలుగా భర్త చనిపోయిన తర్వాత ఆమెను అపాయింట్ చేసుకున్నారు. కానీ 9 నెలల నుంచి జీతం లేదు అంటే ఈ 2 పిల్లల్ని పెట్టుకొని, ఒక తల్లిని పెట్టుకొని ఈ అమ్మాయి ఇంత చిన్న వయసులో ఎట్లా సర్వైవ్ అవుతూ ఉండాలి కనీసం ఊహించగలమా? ఆమె లైఫ్లో ఎంత కష్టం ఉంటుంది, వాళ్ళు పిల్లలకి ఆమె ఏం పెడుతుండాలి, ఏమి తింటుండాలి, వాళ్ళు ఎలా బతుకుతూ ఉండాలి అనేదాన్ని ఎవరు ఊహించలేము. అంటే చాలామంది దళితుల బతుకులు ఈ రోజుకి ఇలాగే ఉంటాయి. ఆయన చనిపోవడానికి కారణము గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన హామీని, లేకపోతే కట్టిస్తాము అన్న ఇండ్లని కట్టించకపోవడం వల్ల. కాబట్టి ఇప్పటికైనా ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీదే ఉంటుంది కదా. ఇది ఈ కుటుంబం అని కాదు, చాలా అంటే భూమి లేని పేదలు, చదువు లేని పేదలు, అక్షర జ్ఞానం లేని పేదల బతుకులు సంపాదించే వాళ్ళు దూరం అయితే, లేకపోతే వాళ్ళకి ఇమీడియట్గా ఏదో ఒక పని, ఉపాధి మార్గం లేకపోతే, ఉపాధి మార్గం ఉన్నా కూడా నెల జీతం ఇవ్వకపోతే ఎంత దయనీయంగా ఉంటుంది. ఆ తల్లి ఏం తింటోంది, ఈ పిల్లలు ఎలా ఉన్న పిల్లలు చూడండి, వాళ్ళ శరీరాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంది చూస్తే అర్థమవుతుంది మనకు. బాగా కష్టపడతాను పిల్లగాళ్ళు. నా బిడ్డ పింఛన్కి ఇంకా అప్లై చేసినా కానీ పింఛన్ ఇంకా అత్తలేదు. ఒంటరి మహిళ పెన్షన్ కూడా రావట్లేదమ్మా? అత్తలేదు. ₹1 తెలియదు సర్కారు పైసా. ఇంక ఇది వరకు ₹1 నా బిడ్డకు తెలియదు సర్కారు పైసా. పింఛన్ రాసి ఇచ్చింది, అవి రాసి ఇచ్చింది కానీ ₹1 రాలేదు ఇంక ఇది వరకు. ఇక గరం పంచాలకు పోతుంది, 2 నెలల బోలు దోమి సాదుకున్నాడు పిల్లగాళ్ళని. సో ఇళ్లలో పనిచేయడం వల్ల వచ్చే ఆ డబ్బులు అక్కడ ఏమైనా మిగిలితే దొరికే తిండి, అది పిల్లలకి. అక్కడ బాకీ సాకి అడుక్కొని పిల్లగాళ్ళని చదువుకున్నాడు. ఇక నా బిడ్డ దగ్గర నేను ఉంటాను, పిల్లగాని చిన్నోళ్ళు ఉన్నారు. ఇంకేంద్రా ఇట్లా ఉన్నది కష్టం నా బిడ్డ పరిస్థితి. ఇప్పటి వరకు అయితే మాకు డబుల్ బెడ్రూమ్ లేవు, మాకు గవర్నమెంట్ ఇండ్లే లేవు, మా వాడలనే లేవు, మాకు ఒక భూములు లేవు, మాకు ఒక జాగాలు లేవు, ఎవరికి ఏమి జీతాలు పర్మనెంట్ జీతాలు లేవు, ఏదో కాంట్రాక్ట్ బేసిడ్ లెక్క గ్రామ పంచాయతీలో పనిచేస్తారు అంతే. గ్రామ పంచాయతీ ఉద్యోగాలని అందరికి ఉన్నాయా? అందరికీ లేవు, ఏదో ఒక వాడల ఒక 15 మందికి 18 మందికి ఉన్నాయి. అది కొన్ని సంవత్సరాల క్రితం నుండి. ఆలోచిస్తే మాత్రం అసలు ఈ వాడలాగా లేకుంటున్నాం పరిస్థితి. కానీ మమ్మల్ని పట్టించుకున్నాడు వాళ్ళు అయితే ఎవ్వరూ లేరు. 30 సంవత్సరాలే చేస్తాను, 4 ఇస్తాం, మురుకు 4 సచ్చిన సేవలను అన్నిటి పెడతాం. కానీ అమ్మ మాకు ఇదివరకు పర్మనెంట్ లేదు, జీతం పెంచింది లేదు. భర్త లేకుండా చాలా చిన్నప్పుడే భర్త చనిపోయి పిల్లలతో ఒంటరిగా పోరాటం చేస్తున్న మహిళలు ఇక్కడ 2 ఇండ్లకు ఒకరు కనిపిస్తున్నారు. నేను సుజాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు నాది కూడా అదే పరిస్థితి మేడం. మరి నన్ను చూపించరా, నా గురించి చెప్పరా, నా పిల్లలు చూడండి అని చెప్పి ఈమె వచ్చారు. అసలు ఏంటి మా నీ కష్టం ఏంటి చెప్పు. కష్టం అంటే భర్త చనిపోయిండు, మాకు పింఛన్ లేదు, ఏదంటే ఆదాయం లేదు మాకు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మా మీరు? కైకిలు పోతే కైకిలు లేకుంటే ఏం లేదు మేడం. ఇక్కడ పోయిన సర్పంచ్ నిన్న 4 సార్లు పోయిన పని కోసం అడిగిన గ్రామ పంచాయతీలో పెట్టుకుండ్రి అంటే 12 మందిని మొన్న తీసుకున్నా అమ్మ ఇప్పుడు లేరు అని అంటే దొరికితే కైకిలు పోతే లేకుంటే ఏం లేదు. పోతే పనికి పిల్లలకు పోషించుడు లేకుంటే ఏం లేదు మేడం. ఏం చదువుతున్నారు పిల్లలు? 4th 6th గవర్నమెంట్ స్కూల్స్ లో? అవును, ఇద్దరు ఇంకా గవర్నమెంట్ స్కూల్. మరి నీకు మరి ఇప్పుడు ఎట్లా ఏం చెప్తున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు? ఎవరైనా ఎవ్వరు కూడా పట్టించుకోలేదు, ఎవరు కూడా ఇంకా అస్తలు చూస్తలు వెళ్ళిపోతారు. ఏమన్నా అని మీకు సాయం చేస్తామని ఎవరు చెప్పరు, ఏం లేదు. వర్షాకాలం అయితే మాది ఒక గోస, అంటే మొత్తం వర్షాకాలం మొత్తం నీళ్ళు ఉంటుంది, ఇండ్లలో నీళ్ళు వస్తాయి, నీళ్ళలో ఉండేది భర్త లేదు, ఏం లేదు. ఎవరు మాకు ఈ సాయం చేయాలి? మనకు ఏం నాలి కూడా లేదు, బాగా మాకు ఇబ్బంది ఉన్నది మేడం. అవును, ఏం చేయాలి మా మీకు ఇప్పుడు ఇమీడియట్ గా ఎవరైనా చేయాలి సార్, సహాయం చేయాలంటే మీకు ఏం చేయాలి చెప్పండి? ఏమన్నా మాకు సాయం కావాలి, ఈ నాలి కావాలి. అడుగుతాం, అడిగితే ఇల్లు లేదు కదా, నాలి తీపిస్తాం, ఇల్లు కట్టిపిస్తా ప్రవీణ్ కుమార్ సార్ వచ్చి అని అన్నాడు. ఇక ఇలాంటివి అయితే సాయం లేదు, ఇల్లు ఇస్తా అన్నాడు అంతే. ఇక వాళ్ళ మీద నమ్మకం ఉన్నది మాకు. ఇక మరి గెలిచినాక ఏం చేస్తారో కానీ గెలవక ముందు అయితే గిట్లా అంటారు ఇక. అవును. సో అంటే మామూలు ప్రాంతాలు వేరు, ఎస్సీ కాలనీలు వేరు అనేదైతే స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళకి చదువు ఉండదు, భూమి ఉండదు, రకరకాల కారణాలతో ఒంటరి మహిళలు ఎక్కువగా కనిపిస్తారు, తండ్రి లేని పిల్లలు కనిపిస్తారు. తండ్రి లేని పిల్లలు అంటే మళ్ళీ వాళ్ళు అక్షరానికి విద్యకి దూరం అయిపోతారు, మళ్ళీ వాళ్ళు బాల కార్మికులుగా మారుతారు. ఈ సైకిల్, ఇది విషస్ సర్కిల్ అంటారు దీన్ని, ఇది ఇట్లా తిరుగుతూ ఉంటుంది. సో అందుకే ఎస్సీల గురించి, దళితుల జీవితాల గురించి ఎంతమంది మాట్లాడినా కూడా దళితుల జీవితాలు అలాగే ఉండిపోవడానికి కారణము వాళ్ళకి ఖచ్చితమైన మేలు చేసేవాళ్ళు వాళ్ళ జీవితాలు మార్చడానికి, వాళ్ళకి ఇంత భూమి ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఎవరు కమిట్మెంట్తో పని చేయకపోవడము. అందుకు ప్రతి ఎస్సీ కాలనీ కూడా ఒక నిదర్శనము. నేను అన్ని ఎస్సీ కాలనీలు తిరగలేను కానీ ఈ ఒక్కొక్క ఎస్సీ కాలనీలోనే బోలెడంత మంది జీవితాలు మనకు కనిపిస్తాయి ప్రత్యక్ష ఉదాహరణలాగా.